రాష్ట్ర ప్రభుత్వం తీరును చూస్తుంటే మెడకో ప్రియాంక హత్య కేసులో ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం రాష్ట్ర ప్రజలకు, ఆ కుటుంబ సభ్యులకు, తమ పార్టీకి కనిపించడం లేదని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రామ్ అన్నారు. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ లో ఉన్న వైసీపీ సిటీ కార్యాలయంలో సోమవారం ఆయన ఈ కేసుకు సంబంధించి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసు నమోదు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రకాశం నగర్ సిఐపై ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని అన్నారు. 3వ తేదీ రాత్రి డిఎస్పీ హాలిడేలో ఉన్నారా లేక సెలవులో ఉన్నారో ఈ కేసు విచారణకు ప్రత్యేక అధికారిగా నియమించి పాటిల్ దేవరాజ్ స్పష్టత ఇవ్వాలని అన్నారు. ఆయన ఆన్ డ్యూటీలో ఉంటే సెకండ్ షో సినిమాకు ఎలా వెళ్లారో విచారణ చేయాల్సి ఉందన్నారు. నిష్పక్షపాతంగా ఈ కేసు విచారణ జరిగితేనే అన్ని వాస్తవాలు బయటపడతాయని అన్నారు. నిందితులు ప్రసాదిత్య మాల్లో 3వ తేదీన హత్య చేసి తప్పించుకొని పోయారని చెబుతున్నారని, వారి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆ రోజు తిలక్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టుగా తమకు స్పష్టమైన సమాచారం ఉందన్నారు. ఆ ఏరియాలో తెలుగుదేశం పార్టీ బడాబాబులు నివాసం ఉంటున్నారని, వారికి ఎవరు ఆశ్రయం కల్పించారో కూడా తెలిసిపోతుందన్నారు. నిందితులు దొరకకుండా 4వ తేదీన వారి సెల్ ఫోన్లు సీజ్ చేశామని చెప్పడం కూడా విడ్డూరంగా ఉందని విమర్శించారు. నిందితుల్ని పట్టుకుంటే 6వ తేదీ వరకు ఎందుకు అరెస్ట్ చూపించలేదని నిలదీశారు. ఈ సమయంలో ఎన్ని కేసులు, ఎందరి చేతులు మారాయో అన్ని ఆధారాలతో సహా బయట పెడతామని హెచ్చరించారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే అదే చివరి రోజు అంటూ ప్రతి మీటింగ్ లోనూ చంద్రబాబు ఊదర కొడుతుంటారని, మరి ఈ హత్య జరిగి 10 రోజులైనా కేసు విచారణలో ఎందుకు పురోగతి కనిపించడం లేదని ప్రశ్నించారు. డాక్టర్ ప్రియాంకకు జరిగినట్టుగా ఇంకా రాష్ట్రంలో ఎవరికీ జరగకుండా చూడాలన్న విషయంలోనే వైసీపీ పోరాటం సాగిస్తుందని స్పష్టం చేశారు. ఆ నిందితులు, వారికి కొమ్ము కాసిన దుర్మార్గులు తప్పించుకుంటే ఇక నేరస్తులెవరికీ భయం ఉండదన్నారు. మైనర్ బాలికపై నగర శివార్లో దారుణంగా అత్యాచారం చేశారని ఆరోపించారు. ఇటువంటి ఘటనలు ఇక ఎప్పుడు ఆగుతాయని, నేరస్తుల ఆగడాలకు ఎప్పుడు అడ్డుకట్ట వేస్తారని నిలదీశారు. ఈ కేసు విచారణ విషయంలో తాము పోరాటం చేస్తుంటే తమకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆరోపించారు. తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో అనుమానితులు సంచరిస్తున్నట్టుగా కూడా అనుమానం ఉందన్నారు. వారికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందజేస్తామని, తమను భయపెట్టాలని చూస్తున్న వారెవరో తేల్చాలని డిమాండ్ చేశారు. ఇంటెలిజెన్స్ వారు కూడా వచ్చారు కాబట్టి ఆయనకి చేరవేయండి, అంశాలని చేరవేయండి. ఇవాళ నిష్పక్షపాతంగా ఈ యొక్క ఎంక్వైరీ జరగాలి. నేను వాళ్ళు చెప్తా ఉన్నా, నిందితులు 3వ తారీఖున డాక్టర్ ప్రియాంకని మర్డర్ చేసిన తర్వాత ఆ నిందితులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేస్తే ఆ సెల్ ఫోన్ సిగ్నల్స్ 3వ తారీఖు రాత్రి ఎక్కడ ఉంటాయి అనంటే తిలక్ రోడ్ ప్రాంతంలో ఆ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆ రాత్రి అంతా అక్కడ ఉంటాయి, తెల్లవారుజాము దాకా, పొద్దున్న దాకా. అంటే తిలక్ రోడ్ ప్రాంతము తెలుగుదేశం నాయకులు ఎవరెవరు నివాసం ఉంటున్నారో నేను బహుశా చెప్పక్కర్లేదు అనుకుంటా. ఎంత బడా నాయకులు తిలక్ రోడ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారో. అయ్యా ఐపీఎస్ ఆఫీసర్ పాటిల్ దేవరాజ్ గారు, మీరు 3వ తారీఖు రాత్రి నిందితులకి షెల్టర్ ఇచ్చిన ఆ బడాబాబులు తిలక్ రోడ్ ప్రాంతంలో వాళ్ళు స్టే చేసినట్టు, బస చేసినట్టు నిందితులు మాకున్న సమాచారం. మీరు సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేస్తే ఆ తెలుగుదేశం బడాబాబులు ఎవరింట్లో ఉన్నారనేది మీకు బయటకు వస్తుంది. నేనే మీకు చెప్తున్నా, మీరు ఐపీఎస్ ఆఫీసర్ మీరు ఎంక్వైరీ చేసే లోపల వీళ్ళు ఎక్కడెక్కడ దాక్కున్నారు, ఎక్కడెక్కడ మసిలారు, ఈ అన్ని అంశాలను కూడా బయటికి తీస్తున్నాం. ఎందుకు సిఐ బాజీలాల్ని ఎందుకు ఇప్పటిదాకా ప్రభుత్వం ఉపేక్షిస్తూ ఉన్నారు? ఏంటి ఇది జగమెరిగిన సత్యం అండి. ఆయన నిందితుల్ని సేవ్ చేస్తున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. 4వ తారీఖున నిందితులు సెల్ ఫోన్ ఎలా సీజ్ చేస్తారండి? నిందితులు దొరకకుండా వాళ్ళు సెల్ ఫోన్లు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పాడేసిపోయారా? లేకపోతే ఇలా కార్లో వెళ్తూ పోలీస్ స్టేషన్లో
సెల్ ఫోన్లు విసిరేశారా? అంటే నిందితులను పట్టుకుంటేనే కదా సెల్ ఫోన్లు సీజ్ చేస్తారు. రాచ మర్యాదలు చేసిన వ్యక్తులు ఎవరు? ఇవాళ మేము పోరాటం చేసేది డాక్టర్ ప్రియాంక లాగా ఎవరు కూడా అన్యాయం గురి కాకూడదని. ఎందుకంటే ఈ నిందితులు, ఈ వెనకాతలు ఉన్న బడాబాబులు ఈ ఎపిసోడ్లో కనుక తప్పించుకుంటే భయం అనేది ఇలాంటి దుర్మార్గులకు ఉండదు. ఇది సర్వసాధారణం అయిపోతుంది. ఎందుకంటే నిన్న కాక మొన్న రాత్రి అనుకుంటా ఒక మైనర్ బాలికని రేప్ చేసిన సందర్భం రాజమండ్రి శివార్లలోనే. మైనర్ బాలిక. అసలు ఈ అకృత్యాలు, ఈ ఆగడాలు ఇంకా ఆగుతాయా రాజమండ్రిలో? వీళ్ళకి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇలాంటి దుర్మార్గులకి, నిందితులకి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందని అంటే ఎవరైతే ఈ దుర్మార్గుల్ని కాపాడే వాళ్ళు ఉన్నారో వీళ్ళు అత్యంత ప్రమాదం, సమాజానికి అత్యంత ప్రమాదం. వీళ్ళని ముందర లోపల వేయాలి, వీళ్ళని ముందర అరెస్ట్ చేసి నిందితుల కన్నా పెద్ద శిక్ష వీళ్ళకి వేయాలి. ఎంత ధైర్యం ఉంటుందండి? ఆ రోజు రాత్రికి రాత్రి ఆ కేసుని క్లోజ్ చేసేసి స్టేషన్ బెయిల్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ కాపాడే కార్యక్రమం చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఎవరైతే ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో కాపాడిన వాళ్ళు, వాళ్ళకి పిల్లలు లేరా? వాళ్ళకి కూతురు లేరా? నీ కూతురికే గనక, నీ పిల్లలకే గనక ఇలా జరిగితే ఇలానే చేస్తావా? ఇలానే కాపాడతావా? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఊగిపోతూ ఉంటారు కదా, ఆడపిల్లకు అన్యాయం జరిగితే నేను సుగాలి ప్రీతి గురించి నేను పార్టీ పెట్టానని చెప్పిన వ్యక్తి డాక్టర్ ప్రియాంక. షీజ్ అన్ జెన్జీ కూడా. షీజ్ అ ప్రజలకు తెలియాలి ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత నిర్లక్ష్యంగా ఉందో తెలియాలి. ఖచ్చితంగా ఇక్కడ న్యాయం జరగకపోతే 100% హైకోర్టును ఆశ్రయిస్తాం.